కుంభం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇవి పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోండి. సో కుంభరాశికి వచ్చినప్పుడు మీ లగ్నాధిపతి ధనస్థానానికి వచ్చి కూర్చున్నాడు. సో ఫ్యామిలీ నుంచి డిటాచ్మెంట్స్, మ్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుందని అనుకోకండి. లగ్నాధిపతి ధనానికి వెళ్ళినప్పుడు ఆయన కాలపురు చక్రచే 1000 స్థానానికి వెళ్ళాడు. యూ షుడ్ ఆల్సో దాన్ని మారక స్థానం కూడా అంటాం. సో ఈ పాయింట్ తీసుకుని అలాగే లగ్నంలోకి రాకు వస్తుంటే ఓవర్ ఈగోలు పనిచేయవు. ఫస్ట్ ఓవర్ బోర్డు, అవుట్ ఆఫ్ ద బోర్డు థింకింగ్ పనిచేయవు. ఇందాక నేను వీళ్ళకి ఏం చెప్పాను, వేరే వాళ్ళు అంటారని చెప్పాను మకర రాశిని, కానీ మీరు స్టాండర్డ్గా ఉండాలని. మీకేం చెప్తాను, మీరు వేరే వాళ్ళు అనొద్దని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శని ధనస్థానంలో ఉన్నాడు, ఏదో కలిసి వచ్చింది కదని వేరే వాళ్ళని కొంచెం గబుక్కుని మాట్లాడవద్దు. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెరిటల్ లైఫ్ అండ్ కాలపరచక్రచే పంచంతాను. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. ఎవరినైనా తిట్టే ముందు కొంచెం వెనక్కి ఒకసారి 10 సార్లు ఆలోచించి ఆగండి. కంట్రోలబిలిటీలో ఉండడం మంచిది, ఎస్పెషల్లీ ఫర్ దిస్. మీకు కుంభానికి ఏమవుతుందంటే పంచమానికి గురుడు రావడం వల్ల, ధనంలోకేమో ఈ శని రావడం వల్ల అన్నీ కలిసి వచ్చేసి మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి మిమ్మల్ని మొత్తం ఇంకా ఏమంటారంటే ఎవరిని పడితే వాళ్ళని అలా తిట్టొద్దు. మంచి టైం వచ్చింది, వెళ్ళండి గుడ్. పిల్లలు మంచి ఎడ్యుకేషన్లోకి వస్తారు. యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. లేదా పిల్లలు ఆల్రెడీ ఎదుగుంటే వాళ్ళ సక్సెస్ చూసి మురిసిపోయే ఆ సమయం కూడా ఇది అవుతుంది. పిల్లల్ని సరైన దారిలో నిలబెట్టగలిగే స్థితి అవుతుంది. ఎప్పటి నుంచో ప్రేమించిన ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆ లవ్ లెటర్లు అన్నిటికీ అర్థమై పెళ్ళి అవుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పిల్లలు లేరని ఇబ్బంది పడుతున్న ఎవరైనా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. అలాగే లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్న వల్ల మీకు దేవుడి పట్ల భక్తి అవన్నీ తెలుస్తాయి, కానీ ఈగో అండ్ ప్రైడ్ పెరిగిపోతుంది. ఈ రెండు మాత్రం యూ షుడ్ కమ్. ఆ రెండు చేయకపోతే మాత్రం మీకు బిజినెస్ కార్నర్లో కూర్చుంది కేతువు మళ్ళీ వెనక్కి లాగేసుకుంటాడు, మళ్ళీ రియలైజేషన్ అంటాడు, తర్వాత మీరు ఇబ్బంది పడాలి. సో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారంలో మ్యాక్సిమం ప్లానెట్స్ అనేవి కూడా అప్పర్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ మోక్షాలకు కనెక్ట్ అయినాయి అనమాట. అక్కడే జాతక చక్రం ముగుతుంది రేవతి, మళ్ళీ అక్కడ నుంచి మొదలవుతుంటుంది. ఈ గ్రౌండ్ వాటర్స్లో ఏం లేవు ప్లానెట్స్. సో మీరు కుంభాన్ని చూసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. దీనికి రెమెడీస్ అనేవి చెప్తాను కదా, వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు చూసుకోండి. రాహుకేతులు లగ్నంలో ఉన్నప్పుడు ఏదన్నా రాహుకేతులు పరిహారాలు ఏదైనా చేసుకోవడం మంచిది, బట్ డిపెండ్ అపాన్ యువర్ చార్ట్. ఎందుకంటే గోచారం 0.2% పనిచేద్దా లేదో కూడా తెలియదు. సో మీకు అంతర్గత చక్రంలో రాహుకేతులు ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి వయసు వరుస ఉంటుంది. పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు మాత్రం పెళ్ళిళ్ళు అయితే నేను రికమెండ్ చేయను. అంటిల్ 2027 నేను రికమెండ్ చేయను కుంభరాశికి. బట్ వయసు వరుస అప్పుడు దాకా ఆగిపోవాలని కాదు, కానీ మీ వ్యక్తిగత జాతకంలో చెక్ చేసుకుని పరిహారాలు చేసుకోండి. రైట్. వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుందండి? హెల్త్ విల్ బీ టిపికల్, ట్రిక్కీ అని చెప్తాను. హెల్త్ విల్ బీ ట్రిక్కీ. సో మీనంలో ఆదాయం వచ్చి 5, వ్యయం కూడా 5 ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఏలినాటి శని సెకండ్ స్టేజ్లో ఉండదు కదా ఇది. నేను ఎల్లర్సన్లో ఉందా? అమ్మ బాబోయ్, నరకం. ప్రాక్టికాలిటీ చూపిస్తుంది, సరదా తీరిపోతుంది, మామూలు కాదు. బట్ దీనికి లక్ ఏంటో తెలుసా, 4వ స్థానంలో గురుడు ఉన్నాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, గొప్ప లక్షణం అనుకోవచ్చు. అలా ఉపశమనం అనే చెప్పే కన్నా మీనరాశి వాళ్ళు జనరల్గా మొన్నటి దగ్గర 2 కళ్ళతో ఏడిచేవారు. ఈ సంవత్సరం మాత్రం 1 కన్నుతోటి ఎడుతారు. ఎందుకంటే ఇంకో కన్నులో గురుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి. గురుడు రావడమే కదా, చతుర్థ పంచమ షష్టమ సప్తమాలకు వెళ్తాడు కాబట్టి మీకు ఫస్ట్ టైం అండోయ్ మీ ఇంట్లో వాళ్ళు మీ మాట అంటారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్టివ్గా కనిపిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఒక ఎలా చెప్పాలంటే దైవాంత సంభూతులు ఫస్ట్ టైం జీవితంలో మీకంటూ 4 ఉన్నారని కనిపిస్తారు మీనాన్న సంబంధించి. అండ్ ఇంకోటి మీనాన్నకి ఏంటి, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని అంటే జనరల్గా మేము ఇప్పుడు పైకి ఎగిరి కింద పడుతుంటాం కదా, వీళ్ళంతా కొంచెం ఈ కైండ్ ఆఫ్ జోన్లో వెళ్తుంటారు కదా. ఈ చతుర్థ స్థానానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, అది ఫ్యామిలీ మీద కొంచెం మీకు భక్తి శ్రద్ధలు పెరగడం, సడన్గా అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయడం, ఇలాంటి వయసు వరుస. ఇంతకుముందు ఎప్పుడు కూడా వన్ సైడ్ లవ్ స్టోరీయే కదా, ఫ్యామిలీ అన్నా బయట అన్నా ఎక్కడన్నా. మీనానికి మేను అంటే ఈ పాటలు కూడా గుర్తురట్లేదు. అభిలాష్ సినిమా పాటలు ఏకాంతంగా పాడుకొని పోతుంటాడు. గీతాంజలి, ఆ మణి పాట, ఈ పాట చాలా మంది అంటారు మీనంలో. ఆ మణి పాట, ఆ పాట వాళ్ళు అంత హాయిగా వినరు కానీ ఒంటరిగా వింటారు. అవును. వీళ్ళకి మంచుకొండలు, అరకు ఇలాంటి ఎవరో లేదు ఏకాంత పరిస్థితులు. బట్ ఈసారి అందరూ కావాలనుకుంటారు ఈ సంవత్సరం. అందుకని మీకు ఒక శుభాకాంక్షలు. సూపర్. ఫ్యామిలీని మీరు గుర్తించడమే కాదు, మిమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ గుర్తిస్తుంది. తర్వాత ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చే ఏడాది మీరు మీ పిల్లల పట్ల తీసుకునే కేర్ వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ ఏలినాటి శని 2.5 సంవత్సరాలు కుదిపింది కదా, బట్ ఇప్పుడున్న ఏలినాటి శని అంటే మధ్యలో ఉన్న ఏలినాటి శని గురుడు ట్రాన్సిట్ వల్ల 12వ స్థానంలోకి రాహు రావడం వల్ల, ఈ కంజక్షన్స్ వల్ల ఈ శని ఎలా పనిచేస్తుందంటే, ఏలినాటి శని అంటే భయపడుతూ ఉంటారు కదా, ఈ శని ఎలా పనిచేస్తుందంటే మీలో నేను పని చేయకపోతే ఇంక పోతాననేది ఒకటి తెలిసిపోద్ది. నేను పని చేయాలా, నేను డెడికేట్ చేయాలా. ఎందుకని డెడికేట్ చేయాలా? బికాజ్ మీరు మీ ఫ్యామిలీ దగ్గర ఒక లవ్ అండ్ కేర్ చూశారు.
సంబడీ హ్యాస్ షోన్ దేర్ లవ్ అండ్ ఇంటెన్సిటీ టువర్డ్స్ యూ. లేకపోతే వాళ్ళకున్న ప్రేమానురాగాలు ఎక్కడో మీరు గమనించగలరు. ఇప్పుడు పని చేయాలనిపిద్ది. ఇప్పుడు దాకా ఏకాగ్గా అక్కడ పోయి ఇక్కడ పోయి ఏదో చేసుకుంటా పైకి వెళ్ళి కింద పడి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని వదిలేసి డబ్బు ఉంటే ఖర్చు పెట్టేసి వాళ్ళతో తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నా స్నేహితులు మోసం చేసి అంత పెద్ద లిటరేచర్ రాసిన డైరీలు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ పక్కకు పోయి ఇప్పుడు కంటి ముందు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. ఇప్పుడు పని చేస్తారు. ఈ ఎలిమినేట్స్ అని మీకు మంచిది సుమా. నౌ యూ కీప్ ఆన్ వర్కింగ్. అలా వర్క్ దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది, ఇల్లు వస్తుంది. మెయిన్ అన్నిటికన్నా ముందు ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసుల్లో ఏదన్నా ఇరుక్కుపోయిన ప్రాపర్టీలు తిరిగి వస్తాయి. ఈ ఒక్క సంవత్సరానికి మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మళ్ళీ వచ్చే ఏడాది మామూలే. వచ్చే ఏడాది మళ్ళీ ఆమని పాడవి. ఈ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలు. వచ్చే 2026 అలాగే సపరేట్గానే చేస్తాం మనం. 2026కి మరి అంటే యాక్చువల్గా ఆ మూమెంట్లో కేతు అది రావడం వల్ల వీళ్ళకి మళ్ళీ ఫీల్ అవుతుంటారు, మళ్ళీ డిస్టెన్స్ అవుతుంటారు. వీళ్ళు కొంచెం ఆ ప్రాబ్లమేటిక్ ఉంటుంది కొంచెం కేతు రిఫ్లెక్షన్స్ వల్ల. బట్ ఇట్ ఈస్ నాట్ నెక్స్ట్ ఇయర్ 2027 అనుకుంటుంది. 2027, 2028 మనం ఈ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. 2025కి ఒక శుభాకాంక్ష. ఎక్స్ట్రాడినరీ వీళ్ళకి. అండ్ రాహు 12లోకి వస్తున్నాడు. రాహు 12లోకి వచ్చినప్పుడు ఈ మీన రాశులకు ఉన్న జబ్బు ఏంటంటే లేట్ నైట్స్. వీళ్ళు తెల్లారేగా పడుకుంటారు. తెల్లారి వరకు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో బొట్టనీళ్ళు అరిగిపోయేదాకా కొడుతూనే కూర్చుంటారు. చాలామంది మీన రాశులు చేసే పని ఈ రేఖలు అరిగిపోయేదాకా, ఆ డేటా అయిపోయి చచ్చిపోయేదాకా ఇది కొడతానే కూర్చుంటారు. సో మీన రాశులు నేను చెప్పేది ఏంటంటే రాత్రులు ఇలాంటి వీడియోలు అలాంటి వీడియోలు విని పొద్దున్నే ఎవరికో ఫోన్ చేసి మీ కడ్డానికి కూడా మాకు డబ్బులు లేవండి, మా పరిస్థితి బాగాలేదండి అనుకుంటా కూర్చోవడం కాకుండా 12వ స్థానంలో రాహు వచ్చినప్పుడు ప్లీజ్ గో టు ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఏదన్నా ఉంటే విత్ ఫ్యామిలీ అని చెప్తున్నాను. ఈ పిఆర్లు కానీ ఏమైనా అప్లై చేసుకుని విత్ ఫ్యామిలీ వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక 12th హౌస్ రాహు వచ్చినప్పుడు కొంచెం టేక్ కేర్ ఆఫ్ యువర్ ఏమన్నట్టు అంటే దీన్ని స్లీపింగ్ షెడ్యూల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీన రాశి ప్రాబ్లం ఏంటంటే వీడు సాయంత్రం ఇంట్లో ఉండరు. చాలామంది సాయంత్రం ఇంట్లో ఉండరు. కొంతమందికి అసలు మీన రాశిలో అలవాట్లు లేని వాళ్ళు ఉంటారు. ఆడు కూడా అంతే. వాడికి కూడా ఒక ఎలోనెస్, డిప్రెషను ఇదే ఉంటుంది. సో అంతకాలం డిప్రెషన్ ఉండదు. వీళ్ళకి ఫ్రెండ్స్తో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఫ్యామిలీతో ఉన్నప్పుడు బాగోదు. సో ఇలా వైస్ వర్సా. బట్ ఇప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకుని కంట్రోల్ చేసుకుని కనుక నేను దగ్గరికి కొంచెం ఇచ్చేసుకుంటే కనుక స్లీప్లెస్ నైట్స్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఈ మీరు అంటే నైట్ టైము మీకు లగ్నంలో ఆల్రెడీ సాటర్న్ ఉన్నాడు. వాడు పని చేసుకుని అమ్మంటుంటాడు. కానీ 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు మెలకుగా ఉండే టైం వేస్ట్ చేస్తుంటావు. సో వేస్ట్ చేయకుండా బెటర్ యూ గో విత్ దిస్ థింగ్. అది నా ఉద్దేశం. మీకు 6th హౌస్లోకి ఈ కేతు ఈ కంజక్షన్స్ రావడం వల్ల ఎనిమీస్ మీద నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ ఇయర్ ఇది. కాకపోతే ఇయర్ రీకన్స్ట్రక్టింగ్ ఇయర్ అంటాం కదా, లైఫ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే చాలా మంచి ఇయర్ ఇది. మీరు అందుకనే డైరీ రాసుకోండి అని చెప్తున్నాను. బట్ మీరు రాహు 12లో ఉన్నాడు కదా అని చెప్పేసి అనవసరంగా డోంట్ ఎడిక్ట్ టు అదర్ థింగ్స్. హెల్త్ ఎలా ఉందండి? ప్లీజ్ డోంట్ ఎడిక్ట్. స్లీప్ ఆన్ టైమ్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ రాహు విల్ షో రాహు వాట్ ఇట్ ఈస్. 12th హౌస్ రిప్రజెంట్ హాస్పిటలైజేషన్స్. ఆల్రెడీ అసలు మామూలుగా మీనం అంటేనే హాస్పిటలైజేషన్స్ రాసి 12వ స్థానం వేస్తాను అవుతుంది. అందులోకి శని వచ్చాడు. కానీ శని కరెక్ట్గా ఉన్నాడు. శనితో ప్రాబ్లం ఏం లేదు. శని వెళ్ళండి కూడా ప్రాబ్లం అంతా వచ్చి రాహుతోటే. వీడు అర్ధరాత్రులు పడుకోకుండా ఈ కన్జ్యూమ్స్ చేసో లేకపోతే ఇంకోటి చేసో ఆల్కహాల్కి అడిక్షన్స్ చేసో లేకపోతే స్లీప్లెస్ నైట్స్ చేసి ఓవర్ థింకింగ్ చేసేసి ఇలాంటి ఏదైనా చేస్తే కనుక ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను నా అడ్వైజ్ ఏంటంటే ప్లీజ్ స్లీప్ ఆన్ టైం. సాటర్న్ ఇన్ లగన్ అంటే అర్థం ఏంటి? టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఇఫ్ యూ మెయింటైన్ ద టైం మేనేజ్మెంట్ అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ బికాజ్ యువర్ ఫ్యామిలీ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యూ. ఈ ఏడాది అట్లీస్ట్ వచ్చే ఏడాది నా మాట అంటే యూ విల్ ఫీల్ రియలీ ఫెంటాస్టిక్ ఇయర్స్.